ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క అనాదికాల సంకల్పంలో శ్రీకాళహస్తి మండలంలోని పెద్ద కన్నలి అనే గ్రామంలో శ్రీ ఇందుకూరు శాంతయ్య, శ్రీమతి చంద్రమ్మ అనే దంపతులకు మూడవ సంతానముగా జన్మించి దీనదయాలు అను నామకరణముతో పిలువబడ్డారు. ఈయనకు ఒక అన్న, ఒక తమ్ముడు మరియు ముగ్గురు చెల్లెళ్ళు. వీరి సొంత పెద్దనాన్న, సొంత పెద్దమ్మ అయిన శ్రీ ఇందుకూరు జ్ఞానప్రకాశం, శ్రీమతి రోజమ్మ గార్ల సంరక్షణలో బాల్యము నుండే ఏర్పేడు మండలంలోని సీతారాంపేట గ్రామంలో పెరిగారు. విద్యాభ్యాసం ఏర్పేడు నందు, హై స్కూల్ విద్య వాకాడులో అభ్యసించి SSLC పూర్తి చేశారు. దీనదయాలు అను పేరు ఎవరు పెట్టారో గాని ఈయన తన పేరుకి తగినట్టుగా దీనత్వంతోనూ దయాళత్వంతోనూ ఉండేవారు. కష్టసుఖాలు కలబోసిన కుటుంబంలో పుట్టిన కష్టమంటే ఏమిటో బాగా తెలిసిన వ్యక్తి. యుక్త వయసులో 1968వ సంవత్సరంలో తన 23వ ఏట పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించాడు. 1970వ సంవత్సరంలో అదే సీతారాంపేట గ్రామంలో శ్రీవరపు డేవిడ్ గారు మరియు శ్రీమతి మరియమ్మ గార్ల జ్యేష్ఠ కుమార్తె అయిన కనకకుమారి అనే స్త్రీతో వివాహమై నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఎక్కడ ఉద్యోగం నిమిత్తం కాపురం ఉన్నా ఆ ప్రాంతంలోని సంఘ సేవకులతో అనుకూలంగా ప్రోత్సాహకరంగా ఉండేవారు. తన వంతు దేవుని రాజ్య వ్యాపకములో ఒక పాత్రగా ఉండేవారు. బదిలీ అయిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళినా రిటైర్ అయిన తర్వాత కూడా ఆ సేవకులతో వారి కుటుంబాలతో మంచి సంబంధాలను కలిగి ఉండటం ఈయన దేవుని పట్ల కనపరిచిన భక్తి విశ్వాసాలకు నిదర్శనం. పేరుకే పోలీసు కానీ ఈయన పూర్తిగా ఆ ఉద్యోగానికి విరుద్ధంగా కనిపించేవారు. మితభాషిగా, మృదు స్వభావిగా, బంధుప్రీతి కలిగిన వ్యక్తిగా, దాతృత్వం కలిగిన వ్యక్తిగా జీవించారు. పోలీసు ఉద్యోగమైన దీనత్వం కలిగి చిన్నపిల్లలకు కూడా సానుకూలంగా స్పందించే స్వభావం కలిగి ఉండేవారు. ఎవరిని కూడా బెదిరించినా, నొప్పించినా, బాధించినా, కష్టపెట్టిన అనుభవము ఈయన జీవితంలో బహుశా లేదేమో. ఈ దీనదయాళు గారు కొన్ని విషయాలలో తాను నష్టపోవటానికే ఇష్టపడేవారు కానీ ఎవరిని నష్టపరిచేవారు కాదు. తల్లిదండ్రులు, పెంచినవారు క్రైస్తవులు అయినందున చిన్నతనం నుండి దైవభక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తిగా జీవించారు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్న మాట ఈయన మంచి మనస్సుకు సరిపోతుంది. ఉద్యోగ నిర్వహణలో కూడా ఉపవాసంతో కాలం గడిపిన సందర్భాలు ఎన్నో. ఇశ్రాయేలీయులకు నాయకుడైన యెహోషువ చెప్పినట్లు, నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అనే మాట 100% తన కుటుంబ విషయం నెరవేర్చుకున్నారాయన. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అని కీర్తనాకారునితో దేవుడు సెలవిచ్చినట్లు పిల్లల పిల్లలను, వారి పిల్లలను కూడా చూసే మహాభాగ్యము పరమతండ్రి ఈ దీనయ్యకు అనుగ్రహించాడు. 2002వ సంవత్సరంలో రిటైర్ అయినప్పుడు పోలీస్ స్టేషన్లోనే స్తుతి కూడిక ఏర్పాటు చేసిన ఘనత ఈయనకు దక్కింది. అంత మంచి సాక్ష్యం అధికారుల వద్ద కనపరుచుకున్న వ్యక్తి వయస్సు మీద పడుతున్నా, శరీరంలో బలహీనతలు ఏర్పడుతున్నా దేవుని విషయంలో మాత్రం ఒక యువకునిలా ప్రార్థించేవాడు. బైబిల్ గ్రంథాన్ని సమయమో అసమయమో అనుకోకుండా చదివేవాడు. దైవ సంబంధమైన పుస్తకాలు చదివేవాడు. దైవ వర్తమానాలు వినేవాడు. ఈ క్రమంలో బైబిల్ ట్రైనింగ్ పొందుకొని మ్యారేజ్ రిజిస్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ప్రభు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సర్టిఫికెట్లు
ఇండియన్ గవర్నమెంట్ వారు నాకు ఇచ్చారు. కాబట్టి నేను ఉత్తర హిందూ దేశం నుండి దక్షిణ హిందూ దేశం వరకు ఎక్కడైనా ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యం జరగడానికి దేవుడు నాకు అధికారం ఇస్తున్నాడు. కాబట్టి ఆ అధికారం మేరకు ఈరోజు జానిగ్రామ్ అలియాస్ జాన్ కుమార్ నుండి ఐసక్ మోదీని, అదే రీతిగా దాసరి బాబు విమల గారి కుమార్ అయినటువంటి సెలవుకి ఇద్దరికి ఈరోజు వివాహ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ జరగడానికి దేవుడిని కూర్చోబెట్టి ఈరోజు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మీకందరికీ నా ఆనందాలు జరుపుకుంటూ ఈ యొక్క సర్టిఫికెట్ను భార్య భర్తలు ఇద్దరికి ఇస్తున్నా. కాబట్టి ఈ నిమిత్తం మీకందరికీ తెలియజేయడం అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి మనుషులు ఎవరు మీ దేవుడిని వేరు చేయడానికి ఎవరికి అధికారం లేదు. దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ రీతిగా మీ దేవుడిని ఎవరు ఏర్పాటు చేయడానికి అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క సర్టిఫికెట్ భార్య భర్తలైనటువంటి ఇద్దరికి ఇస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య పరిచర్యలోను సువార్త పనిలోను దైవ సేవకులకు సహకారిగాను ప్రోత్సాహకారిగాను జీవించుటలో ఈయన తన కుటుంబానికి మంచి ఆదర్శప్రాయులుగాను మంచి మాదిరిగాను ఉన్నాడు. తన పిల్లల వివాహాలు వారి పిల్లల వివాహాలు కూడా చూడగలిగి ముని మనవళ్లను మనవరాళ్లను చూడగలిగిన గొప్ప భాగ్యము పొందుకున్న ఈయన తన 79వ సంవత్సరములో గుండె సంబంధమైన బలహీనతతో 2023వ సంవత్సరం మే నెలలో చిన్న ఆపరేషన్ ద్వారా ఫేస్ మేకర్ అమర్చుకొని శరీరం సహకరించుకున్నా కానీ ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారు. అలసి సొలసిన వేళలందు సేదదీచిన వాడవు, గుండె పగిలిన వేదనలందు ఓదార్పునిచ్చిన నా దైవమా, గుండె పగిలిన వేదనలందు ఓదార్పునిచ్చిన నా దైవమా, నా తోడై నిలచిన యేసయ్యా, నా రక్షణానందమా, ఆప్యాయత పంచిన యేసయ్యా, బ్రతుకంత సేవింతును. 79వ సంవత్సరం పూర్తయిన ఈయన 80వ సంవత్సరములో అడుగుపెట్టి అధిక బలమిచ్చి 80 సంవత్సరములు ఇచ్చిన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తును స్తుతించాలని తన కుమార్తెలను అల్లుళ్లను మనవరాలిని మనవళ్లను ముని మనవరాళ్లను ముని మనవళ్లను అందరినీ పిలిపించుకొని సంతోషించారు. ప్రసంగికర్త సెలవిచ్చినట్లుగా ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. 2024 మే నెల 6వ తేదీన ఉదయం 6 గంటల సమయంలో సృష్టికర్త ఆత్మదీపం వెలిగించిన పరమ తండ్రి పిలుపునందుకొని తండ్రి సన్నిధికి చేరారు. ఒక మంచి మరణం అనుగ్రహించిన దేవునికి వేలాది వేల స్తోత్రాలు. ఈయన జీవిత చరిత్రలో కొన్నింటిని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రెండవ రాకడలో మహామహిమలో ఈయనను చూస్తాము. అలాంటి గొప్ప నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారి ఎప్పుడో తెలియని మన మరణం ఎప్పుడైనా రాని అని సిద్ధపాటుతో యోగ్యులముగా ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. అట్టి సిద్ధపాటు, యోగ్యత, నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.
దీనత్వమే నీ తత్వమై మా జీవితాలకు ఆదర్శవంతమై కుటుంబం, ఉద్యోగం మరియు విశ్వాస జీవితంలో చక్కని నడవడిక కలిగిన వానివై, సహకరించని శరీరమైన, మానని ప్రార్థన, మారని నిరీక్షణ, అలుపెరుగని విశ్వాస పోరాటం చేసి దైవ ఆరాధికుల సంరక్షణలో చివరి శ్వాస వరకు సడలని విశ్వాసివై, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సౌమ్యుడివై, జీవిత నావకు అలల వంటి శోధనలు ఎన్ని వచ్చినా క్రీస్తనే బండపై విశ్వాస సహితమైన మోక్కాలను మోపి ఎన్నో శోధనలను జయించిన నీ జీవితం నేర్చుకోదగ్గ పాఠాలెన్నో, మరువులేని మాసిపోని జ్ఞాపకాలు మరెన్నో. ఎడబాటును బట్టి హృదయాలలో బాధున్నా పరమ తండ్రి చెంత నిశ్చింతగా ఉన్నావని, చివరి వరకు విశ్వాసమును కాపాడుకొనుటలో మాకు ముందు నీవు ఉంచి వెళ్ళిన విశ్వాస బాటలో మేము కూడా నడవాలని దేవదేవుని అర్థిస్తూ, వి ఆల్ మిస్ యూ తాతయ్య.